మనం ఎప్పుడు ఐస్ లో ఇరుక్కున్న మొసల్ని కాపాడకూడదు. అయితే ఒక రోజు జాన్ ఓరిక్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఐస్ లోపల నుంచి మొసలి ముక్కు కనిపించింది. మొసలి ఐస్ లో ఇరుక్కుందేమోనని ఆ మొసలిని బయటికి తీశారు. బట్ అలా తీసిన వెంటనే ఆ మొసలి చనిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియక ఇంకొక మొసలిని కాపాడారు. ఆ మొసలి కూడా ఐస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చనిపోయింది. అయితే ఇలా ఐస్ లో ఇరుక్కున్న మొసల్ని కాపాడిన వెంటనే చనిపోవడానికి వెనుకున్న రీజన్ ఏంటి? మామూలుగా మొసళ్ళన్నీ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఈ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్ పై క్లైమేట్ లో వచ్చే చేంజెస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కాకపోతే ఈ మొసళ్ళకి ఇన్బిల్ట్ టాలెంట్ ఏంటంటే వీటి స్కిన్ పై చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ హెల్ప్ తో క్లైమేట్ లో వచ్చే చేంజెస్ అన్ని 100% యాక్యురసీతో మొసళ్ళకి ముందే తెలిసిపోతాయి. అందుకనే వింటర్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ మొసళ్ళు వాటి ముక్కుని గాలి కోసం ఇలా పైకి పెట్టి వాటి బాడీని లోపలే ఉంచి హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వింటర్ సీజన్ లో బయట టెంపరేచర్ కంటే వాటర్ లో టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వీటికి హెల్ప్ చేస్తున్నాం అనుకుని హైబర్నేషన్ నుంచి బయటికి తీస్తామో ఇవి కోల్డ్ బ్లడెడ్ అవడం వల్ల టెంపరేచర్ లో సడన్ చేంజ్ వల్ల వీటి బ్లడ్ క్లాట్ అయి చనిపోతాయి.